స్వరము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 3వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుంచి 22 వరకు. జనులందరూ బాప్తిస్ము పొందిన పిదప యేసు కూడా బాప్తిస్ము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపై దిగి వచ్చెను. ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని ఆకాశము నుండి ఒక దివ్యవాణి వినవచ్చెను. ఇది జీవమిచ్చు ప్రభుని సువిశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ దైవ ప్రజలారా, మిమ్మల్ని అందరినీ క్రీస్తు ప్రభుని బాప్తిస్మ మహోత్సవ వాక్య పరిచర్యకే ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని చే అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన దేశంలో అనేక మంది పుష్కరాల సందర్భంలో నదులకు వెళ్తుంటారు. ఆ నదుల్లో స్నానాలు చేస్తూ ఉంటారు. గోదావరి నది అవ్వచ్చు, కృష్ణా నది ఈ యొక్క నదుల యొక్క పుష్కరాలకు వెళ్తూ అక్కడ ఆ నదుల్లో స్నానం చేస్తూ ఉంటారు. జనులు తండోలుగా వెళ్తూ ఉంటారు. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ స్నానాలు ఒక మత కర్మగా పాటించినట్లయితే వారికి పరిశుద్ధత లభిస్తుందని వారి యొక్క నమ్మకం. ఈ స్నానాలన్నీ ఆధ్యాత్మిక పరిశుద్ధతను సూచించేవే మాత్రమే, కానీ అవి మాత్రం నిజముగా పరిశుభ్రమైనవి అని కాదు అని చెప్పవచ్చు. వీటికి అదే విధముగా బాప్తిస్మగా యోహాను గారి యొక్క స్నానానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ స్నానాలన్నీ కూడా, ఈ నదుల్లో చేస్తున్నటువంటి స్నానాలన్నీ కూడా దేవుని యొక్క కోపాన్ని, ఆగ్రహాన్ని తప్పించుకోవటానికి ఉపయోగపడే సాధనాలే. కానీ బాప్తిస్మ యోహాను గారు ఇచ్చినటువంటి స్నానము పాపముకై పశ్చాత్తాపాన్ని, హృదయ పరివర్తనను ప్రసాదించిన స్నానాలు. ఈ నదుల్లో పురస్కారాల సందర్భంగా చేస్తున్న స్నానాలన్నీ కూడా మత కర్మగా, బాహ్యమైనటువంటి మత కర్మగా పాటించినట్లయితే అవి దేవుని యొక్క కోపాగ్ని నుండి, దేవుని యొక్క కోపము నుండి మనల్ని కొద్దిగా దూరంగా ఉంచుతాయి. కానీ బాప్తిస్మ యోహాను గారు ఇచ్చినటువంటి స్నానాలు, అది మొట్టమొదటిగా నీ పాపమునకు ప్రాయచిత్తాన్ని, పశ్చాత్తాపాన్ని, అదే విధముగా హృదయ పరివర్తన, మారు మనసును సూచించే స్నానాలు. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యూదులు ఇలాంటి స్నానాన్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. స్నానం చేసినంత మాత్రాన సరిపోదు. పాపపు జీవితాన్ని విసర్జించాలి, చెడు జీవితాన్ని విడిచిపెట్టాలి, హృదయ పరివర్తన చెందాలి. అదే అంశంపై యోహాను పరిసయ్యులను, సద్దుకేయులను హెచ్చరిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో చూసినట్లయితే 3వ అధ్యాయము పవిత్ర వచనములు 8 నుంచి 10 వరకు చూస్తే, మీరిక హృదయ పరివర్తనకు తగిన పనులు చేయండి. అబ్రహాము మా తండ్రిని మీరు గర్వపడకడు. దేవుడు ఈ రాళ్ళ నుండి సైతము అబ్రహామునకు సంతానము కలుగు చేయగలడు. వృక్షములను వేళ్లతో సహా నరికి వేయుటకు గొడ్డలి సిద్ధముగానున్నది కనుక మంచి పండ్లునియని ప్రతి వృక్షమును నరకబడి అగ్గిలో పారవేయబడును. ఈ విధముగా వారి పాప జీవితాన్ని విడిచిపెట్టాలి, దేవుని చెంతకు రావాలి, పశ్చాత్తాపడాలి అని యోహాను గారు పరిసయ్యులను, సద్దుకేయులను, ధర్మశాస్త్ర బోధకులందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు.
మరి బాప్తిస్మ యోహాను గారు అదేవిధంగా క్రీస్తు వసగబోయే జ్ఞాన స్నానానికి బాప్తిస్మ యోహాను గారు ఏం చేస్తున్నారంటే ప్రజలను సిద్ధం చేస్తున్నాడు. బాప్తిస్మ యోహాను గారు క్రీస్తు ప్రభు వసగబోయే జ్ఞాన స్నానానికి ప్రజలందరినీ కూడా సిద్ధము చేస్తున్నాడు, ఏర్పాటు చేస్తున్నాడు. అదే అంశాన్ని మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో బాప్తిస్మ ఇచ్చుచున్నాను, కానీ నా తర్వాత రానున్నవాడు మీకు పవిత్రాత్మతో అగ్నితో స్నానం ఇచ్చును. ఆయన నాకంటే శక్తిమంతుడు, నేను ఆయన పాద రక్షకులు మోయిటికైనను యోగ్యుడిని కాను. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, బాప్తిస్మ యోహాను గారు హృదయ పరివర్తనకు మాత్రమే జ్ఞాన స్నానాన్ని ఇచ్చారు, లేదా ఆయన జ్ఞానస్నానం అనేది హృదయ పరివర్తనకు చెందినది. కానీ క్రీస్తు ప్రభు ఇవ్వబోయే లేదా ఇస్తున్న జ్ఞాన స్నానము పాప ప్రక్షాళన వసగి పవిత్ర ఆత్మతో మనల్ని నింపుతుంది. ఈ జ్ఞాన స్నానం వలన కలిగే అంతరంగికమైనటువంటి మార్పులను ఎజిక్యేలు ప్రవక్త ఏనాడో ఎలుగెత్తి చెప్పినాడు. ఎజిక్యేలు గ్రంథములో మనం చూస్తుంటాం. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, రాతి గుండెని, నాలో ఉన్నటువంటి రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను ప్రసాదిస్తాడంట. తన ఆత్మను నాలో నింపి తన విధులను పాటించే విధముగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నడిపిస్తాడని ఎజిక్యేలు ప్రవక్త ఎలుగెత్తి చెప్పినాడు. మరి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇంత మహా గొప్ప జ్ఞానస్నానం వసగబోయే క్రీస్తు ప్రభు యోహాను గారి దగ్గర ఎందుకు బాప్తిస్మ తీసుకున్నాడు అని మన మధ్యలో ఒక సందేహం రావచ్చు. ఇక్కడ బాప్తిస్మ యోహాను గారి దగ్గర క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం తీసుకోవడానికి కారణం ఏంటంటే, మన పాపాలన్నీ కూడా, ఈ మానవ జాతి సర్వ మానవాళి యొక్క పాపములు క్రీస్తుపై వేసుకొని ఆ యోర్దాను నదిలో బాప్తిస్మ యోహాను గారి దగ్గర ఆయన ముందర నిలుచొని మనందరి పాపముల కోసమై ఆయన జ్ఞానస్నానంను తీసుకున్నాడు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనను శుద్ధి చేసి దైవ పుత్రులుగా మార్చటమే ఆయన యొక్క ధ్యేయం. ఆయన ఈ ఘట్టము ద్వారా తన బహిరంగ జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. ఈ ఘట్టం అనంతరం బహిరంగ జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం తీసుకున్నటువంటి ఆ యొక్క యోర్దాను నది యొక్క పరమార్థం ఏంటి? యోర్దాను నది జలము పరిశుద్ధతకు గుర్తుగా నిలుస్తూ ఉన్నది. కుష్ఠరోగైన నామాను ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా ప్రవక్త యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయి, నీ కుష్ఠరోగం పోతుంది అంటే ఆయన 7 సార్లు ఆ యోర్దాను నదిలో స్నానం చేసిన తర్వాత తన కుష్ఠరోగాన్ని కోల్పోయాడు. కుష్ఠరోగాన్ని తీసివేసి దేవుడు సంపూర్ణమైన స్వస్థతను ప్రసాదించాడు. 2వ రాజుల గ్రంథంలో చూస్తున్నాం. 5వ అధ్యాయం 14 వచనంలో, పూర్వవేదంలో మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఎర్ర సముద్రాన్ని అద్భుతంగా దాటడం మనం చూస్తున్నాం. పాపానికి చిహ్నమైన ఐగుప్తు దాస్యము నుండి ఎర్ర సముద్రపు నీటి ద్వారా పయనించి స్వతంత్రులుగా బయటపడటం అనేది క్రీస్తు జ్ఞాన స్నానానికి చిహ్నం. అదే విధముగా జ్ఞానస్నానపు నీటి ద్వారా మనము పాప దాస్యము నుండి విముక్తి చెంది దేవుని సొంత పుత్రులుగా నూతన జీవితాన్ని పొందుతాము. మరి అదే విధముగా ఎలీషా, అదే విధముగా ఏలియా ప్రవక్తలు యోర్దాను నది జలాన్ని అద్భుతముగా దాటడం మనం చూస్తూ ఉన్నాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం పవిత్ర వచనం 8 నుంచి 10 వరకు చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క సంఘటన ఉంది. అదే విధముగా యెహోషువ ఎడారిని వదిలి సముద్రపు గుండా ఇశ్రాయేలు ప్రజలతో మందసపు పెట్టుతో తలరేయడం చూస్తున్నాం. యోర్దాను నదిని దాటడం మనం చూస్తున్నాం. యోర్దాను నదిని దాటి వాగ్దాన భూమిలో అడుగు పెట్టడం, చేరటం మనం చూస్తున్నాం. ఇక్కడ ఎడారి
పాపమునకు చిహ్నం. యొర్దాను జలము గుండా పయనించటం అనేది జ్ఞానస్నానానికి చిహ్నంగా నిలుస్తుంది. నది ఆవల వైపు ఉన్నటువంటి యొర్దాను భూమికి చేరటం అనేది జ్ఞాన స్నానం ద్వారా లభించే నూతన జీవితానికి గుర్తుగా ఉన్నాయి. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు జ్ఞానస్నానం ఉండగా ఆయనపై పవిత్రాత్మ దిగి వచ్చింది. లూకాసు వార్త 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. పవిత్ర వచనంలో 21 నుంచి 22 వరకు వచ్చి ఆయనపై నిలుచొని ఈయన మెస్సయ్య, దేవుడు కుమారుడిగా అభిషేకించి పిత పుత్ర పవిత్రాత్మలు కలిసి ఉన్నాయని నిరూపించాడు. ఈ విధముగా పవిత్రాత్మ దిగివచ్చి ఆయనపై ఉంటుందని ఏనాడో యెషయా ప్రవక్త స్వప్నంలో చూశాడు, చెప్పినాడు. ఈసాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్ము ఉద్భవించను, దేవుని ఆత్మ అతనిపై నిల్చును, అది విజ్ఞానమును వివేకమును వసగ ఆత్మ, దూరదృష్టిని బలమును ప్రసాదించే ఆత్మ, దైవ జ్ఞానమును దైవ భీతిని దయను దయచేయు ఆత్మని మనకెప్పుడో యెషయా ప్రవక్త ఈ మాటను పలికి ఉన్నాడు. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆ దివ్యవాణి ఏముంటుందంటే, నీవు నా ప్రియమైనటువంటి కుమారుడవు, నిన్ను గురించి నేను ఆనందిస్తున్నాను. దేవుని యొక్క వాక్కు క్రీస్తు ప్రేమల గురించి, ఆయన చేస్తున్నటువంటి కార్యాల గురించి నేను ఆనందిస్తున్నాను. మరి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే ప్రియమైనటువంటి కుమారుడు, నిజమైనటువంటి కుమారుడు, ఆనందాన్నిచ్చే కుమారుడు అని యోహాను సువార్తలో కూడా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 33వ వచనంలో, 14వ వచనం, 31వ వచనంలో కూడా. మరి చివరికి శిలువపై వేలాడుతూ క్రీస్తు ప్రభు తన 2 చేతులను చాపుతూ అంతా సమాప్తమైంది అని చెప్పడం మనం చూస్తున్నాం. ప్రాణాలు వేడటం మనం చూస్తున్నాం. మరి అనగా క్రీస్తు ప్రభు తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని శిరస్స వహించి నెరవేర్చాడు. తనకు ప్రియమైనటువంటి కుమారుడిగా ఉన్నాడు, తండ్రి చేత అధికముగా ప్రేమించబడ్డాడు అనే అంశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మరి అదేవిధంగా ప్రభు అంటున్నారు, దివ్య రూపధారణలో ఈయనను ఆలకించండి. ఈయనను ఆలకించిన మత్తయి సువార్తలో చూస్తున్న 17వ అధ్యాయంలో క్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రికి ప్రియమైనటువంటి పాత్రుడిగా మారాడు. మరి మనము ఆయన మార్గములో నడిచి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామా? మన జ్ఞాన స్నాన సమయంలో మనము కూడా పవిత్రాత్మతో కలిసి నేను పాపాన్ని విడిచిపెడతాను, దేవుని మార్గములో ఉంటాను, దేవుని చిత్తానుసారం జీవిస్తాను, ఆయన చెప్పిన విధముగానే నా బతుకును ముందుకు సాగిస్తాను అని మాటిస్తున్నావు. మరి ఆ మాటను నువ్వు నిలుపుకుంటున్నావా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవాని ఈయన నా ప్రియమైన కుమారుడు అని చెప్పినది. మరి క్రీస్తు ప్రభువు కూడా మనందరినీ చూసి ఈయన నా ప్రియమైన బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పగలడా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన జీవిత విధానాలు ఏ విధంగా ఉన్నాయి, మన బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయి? జ్ఞానస్నానం తీసుకున్నాం కథోలిక సంఘాల్లో, కానీ ఆ జ్ఞానస్నానపు విలువలు అనుగుణంగా జీవిస్తున్నామా? ఇంకా నువ్వు చీకటి మార్గాల్లోనే ప్రయాణిస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకున్న ఈరోజు క్రీస్తు ప్రభుని యొక్క జ్ఞానస్నాన మహోత్సవం రోజున మన జ్ఞానస్నానపు రోజును గుర్తు చేసుకోవాలి. తండ్రి దేవునితో త్రిత్వైక సర్వేశ్వరుడికి మనం ఇచ్చినటువంటి ప్రమాణాలను ఒకసారి జ్ఞప్తి తెచ్చుకోవాలి. ఎంతవరకు పితాపుత్ర పవిత్రాత్మ త్రిత్వైక సర్వేశ్వరునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాను, లేకపోతే ఇంకను నా చెడు జీవితాన్ని లేదా నా చీకటి బ్రతుకుని కొనసాగిస్తున్నానా? ఆత్మ పరిశీలన చేసుకొని తన ఆత్మను మళ్ళీ మనకు వసగమని ఆ ఆత్మానుసారము తండ్రి దేవునికి, పుత్ర దేవునికి, ఆత్మదేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించడానికి కావలసినటువంటి శక్తిని, యుక్తిని ప్రసాదించమని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం.